హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వ్లాగ్ ఏంటి అని అంటే ఫెస్టివల్ ఉందన్నమాట మాకు. సో దానికోసం షాపింగ్ అండ్ ప్రిపరేషన్స్ అన్నీ ఉన్నాయి. సో అవన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ ఫెస్టివల్ ఏంటో కూడా నేను వ్లాగ్లో చెప్తాను. సో చూడండి వ్లాగ్ మొత్తం. అండ్ ఇప్పుడైతే నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. అంటే మా ఇంట్లో ఏం చేసుకోవడంలా ఫెస్టివల్, సో అక్కడ చేసుకుంటున్నాం అనమాట. సో మా పెద్దమ్మ వాళ్ళతో కలిసి షాపింగ్కి వెళ్తున్నాను. ఇంకా రండి నాతో పాటు చూద్దాం. సో ఫెస్టివల్ అని చెప్పా కదా, ఫెస్టివల్ ఏంటి అంటే జాతర అనమాట. మా ఇంటి దగ్గర గంగమ్మకి జాతర చేస్తారు. సో అది అనమాట. యాక్చువల్లీ నన్ను అడిగారు, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లోనే తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర వచ్చింది కదా, అప్పుడు అడిగారనమాట ఏం పోస్ట్ చేయలేదు, మీరు చేసుకోలేదా అనేసి. మేము నార్మల్గా చేసుకోమన్నమాట. ఎందుకంటే ఇక్కడ మాకు తాతయ్య గుంట గంగమ్మ జాతర అయిన 5 వీక్స్కి ఇక్కడ తిరుచానూరులో జాతర ఉంటుందన్నమాట గంగమ్మకి. సో మేము రెండు కలిపి ఒకేసారి చేసేసుకుంటాం అనమాట 3 days. ఇప్పుడు ఫస్ట్ డే అయితే ఇలా వస్తుందన్నమాట అమ్మవారు మన ఇంటి దగ్గరికి. అది నేను నెక్స్ట్ వ్లాగ్లో క్లియర్గా చెప్తాను. ఇంకా పదండి షాపింగ్కి వెళ్దాం. ఫస్ట్ అయితే మా పెద్దమ్మ డీమార్ట్కి వెళ్దామనింది. అంటే కుకింగ్కి అన్నీ కావాల్సినవన్నీ అక్కడే దొరుకుతాయి కదా. జాతర అనేసి కాదు కానీ మా అన్న అక్క వస్తే మా పెద్దమ్మకి ఇదే పని అనమాట. పాపం వాళ్ళ దగ్గర అన్నీ కొనిపించేసుకుంటుంది మంత్లీ కావాల్సినవన్నీ. ఇక్కడ మా అక్క చూడండి ఆ పప్పులు తీసుకొస్తుంది తొంగగా తినడానికి. అక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే జరిగింది. మేము తినేటప్పుడు అక్కడ వెయిటర్స్ వచ్చి అరిచారనమాట మమ్మల్ని, మేడం తినొద్దండి అనేసి. యాక్చువల్లీ ఆడియో కూడా ఉండే, బట్ ఎట్లా పోయింది అది. ఇంకా మా పెద్దమ్మ జార్స్ కప్స్ చూస్తూ ఉంది. మా అన్న చూడండి ఈ లేడీస్ అందరికీ బాడీ గార్డ్ లాగా వచ్చారనమాట. ఈ వీడియో చూశాక నాకు ఉంటుంది. ఇంకా ఇంటికి వచ్చేసి మళ్ళీ నేను మా అక్క డ్రెస్సెస్ కొందామని చెప్పి మళ్ళీ షాపింగ్కి వెళ్దాం అనుకున్నాం. డ్రెస్ ప్లస్ శారీ కూడా కొనాలి అమ్మవారికి పెట్టడానికి. సో ఇంకా మేమిద్దరమే వెళ్తూ ఉన్నాం అనమాట. ఇదేందో అసలు తిరుపతిలో కూడా అస్సలు ట్రాఫిక్ తగ్గడం లేదు. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఈ మధ్య ఈవినింగ్ అయితే. ఫస్ట్ అయితే శారీ షాప్కి వెళ్ళాము. షాప్ అని కాదు కానీ మాకు తెలిసిన ఒక అంకుల్ వాళ్ళ ఇంట్లోనే ఇదంతా మెయింటైన్ చేస్తున్నారు. పట్టు శారీస్ వాళ్ళే నేర్పిస్తారనమాట. చాలా పట్టు శారీస్ మేము ఈ అంకుల్ దగ్గరే కొన్నాము. సో ఇంకా అమ్మవారికి కూడా పట్టు చీర పెట్టాలనుకున్నాం అనేసి పట్టు శారీస్ ఈ అంకుల్ దగ్గర బాగుంటాయని ఇక్కడికే వచ్చాము. మేమైతే ఈ రెడ్ శారీ సెలెక్ట్ చేసుకున్నాం అమ్మవారికి. ఇంకా శారీ అయితే తీసేసుకున్నాం. ఇంకా డ్రెస్ కోసం అని చెప్పి టీకే స్ట్రీట్కి వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దాం అనుకున్నా కానీ నాకు ట్రెడిషనల్గా కావాలి. ఇంకా దానికోసం చూస్తున్నాము. ఇంకా కొంచెం లేట్ అయితే అయ్యింది కదా, ఇంకా మా అక్క జ్యూస్ తాగుతూ ఉన్నింది ఆకలేసిందని. నేనైతే పానీపూరి మ్యాండేటరీ అనమాట మనకి. సో నేను పానీపూరి తింటున్నా, మా అక్క వద్దని చెప్పి జ్యూస్ తాగింది. ఇంకా చెప్పా కదా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దామని చెప్పి ఫ్యాబ్రిక్ స్టోర్కి అయితే వచ్చాను, లక్ష్మీ శ్రీనివాస ఫ్యాబ్రిక్ స్టోర్కి. చాలా రెగ్యులర్గా నా అవుట్ఫిట్స్ అన్నీ నేను ఇక్కడే డిజైన్ చేసుకున్నాను అనమాట. ఆంటీ కూడా పలకరిస్తూ ఉంది, ఏమ్మా చాలా రోజుల నుంచి రాలేదు అనేసి మా అక్కను అడుగుతూ ఉంది. యాక్చువల్లీ నేను మా ఇంకో అక్క వస్తాము. సో అక్క రాలేదు కదా, ఇంకా అడిగిందనమాట మీ అక్క ఎలా ఉంది అనేసి. ఇంకా ఫ్యాబ్రిక్స్ అయితే చూస్తూ ఉన్నాం ఏమైనా ట్రెడిషనల్గా డిజైన్ చేయడానికి దొరుకుతుందా అనేసి. అవన్నీ కొంచెం ట్రెండీగా ఉన్నాయి. అండ్ కలెక్షన్ కూడా ముందుడిదే, ఇప్పుడు ఏం కొత్తగా వచ్చినట్లేదు. ఎందుకంటే వెడ్డింగ్ సీజన్ కాదు కదా, సో అన్నీ పాతవే ఉన్నాయి. ఇంకా నేనైతే ఒక శారీ తీసుకున్నా, దానికి నెట్ కావాలి దుపట్టా కోసం. ఇంకా నేను దానికోసం వెతుకుతూ ఉన్నాను, దొరకలేదు. ఇంకా ఈ అన్న వచ్చేసరికి ఓనర్ అనమాట. అన్న కూడా అడుగుతున్నారు ఏమ్మా చాలా రోజుల నుంచి రావడం లేదు అనేసి. ఇంకా నేనైతే శారీ తీసుకున్నాను, ట్రెడిషనల్ ఫ్రాక్ లాగా చేపిద్దామని చెప్పేసి ఈ శారీ తీసుకున్నా. అది యాక్చువల్లీ బ్లాక్గా కనిపిస్తుంది, బ్లాక్ కాదు, ఒక యాష్, ఒక టైప్ ఆఫ్ గ్రీన్ యాష్ అలా మిక్స్ వస్తుంది అనమాట. ఇంకా నేనైతే దాన్ని స్టిచ్చింగ్ ఇచ్చాను. ఇంకా రిటర్న్ అవుతున్నప్పుడు మళ్ళీ బాబీకి చికెన్ ఫిష్ అవి కనిపించాయి. మనకి ఏదో ఒకటి పడుతూ ఉండాలా కడుపులో. సో మళ్ళీ తినేసి పోదామని చెప్పి ఇవి తింటూ ఉన్నాము. చికెన్ అవి చెప్పుకున్నాం తిందామని చెప్పేసి. ఇది వచ్చి పద్మావతిపురం దగ్గర నందిని బేకరీ ఉంది కదా, దానికి ఆపోజిట్లో ఉందన్నమాట. చాలా బాగుంటుంది, మేము చాలాసార్లు తిన్నాము.
ఇంటికి రిటర్న్ అయిపోయాము. చూసారు కదా జాతర ప్రిపరేషన్స్ ఎలా జరుగుతున్నాయో. డెకరేషన్ అయితే సూపర్గా చేశారు. అక్షయ ఈవెంట్స్ వాళ్ళు చేశారనమాట. ఇదంతా చాలా బాగా చేశారు. నేను నెక్స్ట్ వ్లాగ్లో క్లియర్గా ఇంకా బాగా పెడతాను. ఇంకా గంగమ్మ అని చెప్పా కదా, అక్కడ చూస్తున్నారు కదా ఇట్లా పడుకున్నట్లు, అక్కడే అనమాట గంగమ్మ జాతర. ఆ అమ్మవారికే ఇంకా మట్టి తెచ్చి అమ్మవారిని చేసి జాతర స్టార్ట్ చేస్తారు. ఇదంతా నేను ముందే తీస్తున్నాను కాబట్టి ఇంకా ఏం ప్రిపేర్ చేయలేదు. అమ్మవారిని అక్కడ రెడీ చేస్తారు, అక్కడ చెట్టు దగ్గర. నేను నెక్స్ట్ వ్లాగ్స్లో ఇంకా క్లియర్గా బాగా పెడతాను అమ్మవారిని ఎలా రెడీ చేస్తారు జాతరకి అనేసి. ఇక్కడ ఇంకో అమ్మవారు కూడా ఉంది. సో మొత్తం జాతర వ్లాగ్స్లో చూడండి. ఇదన్నమాట ఇవాళ వ్లాగ్. ఫుల్ టైర్డ్ అయిపోయాను. 10-10:30 అయింది ఇంటికి వచ్చేసరికి. ఎక్కడ మా పెద్దనాన్న తిడతాడేమో అని చెప్పి భయపడుతూ వచ్చాము నేను మా అక్క. అంతగా ఏం భయపడలేదు, ఏమన్నారు, మేము ఇంట్లో చెప్పేసి వెళ్తాం కాబట్టి. సో ఇంకా అట్లా. కానీ ఫుల్ షాపింగ్ అయితే అస్సలు అవ్వలేదు. చాలా పెండింగ్ ఉన్నాయి. ఇంకా ఫ్రూట్స్ అని చెప్పి, టెంకాయలు అని చెప్పి తీసుకురాలేదు. ఇంకా రేపు మళ్ళీ వెళ్ళి అన్నీ కొనుక్కొని రావాలి. ఇంకా జాతర వ్లాగ్స్ అయితే ఇంకా చాలా బాగుంటాయి. 2 days అన్నీ చూసేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.